అండ్ ఇంకొకటి ఏంటంటే సుమన్ శెట్టి గారు వస్తున్నారు అని నాకు కాల్ రాగానే ఇంటర్వ్యూ ఉందనగానే నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఆ స్ప్రేది బిగ్ బాస్ సీజన్ లో అసలు మీకు స్ప్రే తెలీదా నేను అడుగుతున్నాను. స్ప్రే మీరు యూజ్ చేస్తాం కదా బేసిక్ గా స్ప్రే మేడం. అవును మేడం, అంటే యాక్చువల్లీ కనబడలేదు మేడం. మామూలుగా కొడుతున్నాం, హోల్ ఎట్టుంది అనేది చూస్తున్నాను నేను. అది నార్మల్ జనరల్గానే చూస్తున్నాను. అది అంటే ఇటు కొట్టాలి అని జస్ట్ చూస్తున్నాను. అది స్ప్రే అయిపోయింది అది. అంటే ఆ వీడియో ఎంత వైరల్ అయిందంటే అండి సుమన్, అంటే ఒక పాజిటివిటీ వచ్చేసింది మీకు. అంటే మీరు ఆ స్ప్రేని చూసే విధానం కానీ, ఆ స్ప్రే ఇట్లా అయిన తర్వాత మీరు ఆహా ఎంత మంచి స్మెల్ వస్తుంది అని మీరు దాన్ని ఫీల్ అవ్వడం, ఇదంతా కూడా మీకు ఒక ప్లస్ అయిందనే అనుకోవాలి. ఎందుకంటే అసలు అంటే ఇంత అమాయకంగా ఉన్నారా సుమన్ శెట్టి గారు అనేది వెళ్ళిపోయింది జనాల్లోకి. ఆ వీడియో చూసుకున్నాక ఏమనిపించింది మీకు బయటకు వచ్చాక? ఇంతలా చేసాను నవ్వుకున్నారా? అది మామూలు జనరల్గా అక్కడ అందరూ కూర్చున్నాం మేడం, రీతు మేము అందరం కూర్చున్నాయి, అందరూ మాట్లాడుకుంటుంటూ జస్ట్ అక్కడ ఉందని అలాగా తీసేది. కానీ అండ్ ఇంకొకటి ఏంటంటే సంజన గారి గురించి మాట్లాడినట్లయితే సంజన గారికి మీకు కొంత గ్యాప్ అయితే ఉంది సీజన్లో. సో ఎందుకు ఆ గ్యాప్? ఏం గ్యాప్ కాదు మేడం, యాక్చువల్లీ తనకి తెలుసు బిగ్ బాస్ అంటే కంటెంట్ ఉండాలి, ఒక కంటెంట్ ఉంటేనే మనం కనబడతామన్నది తనకు తెలుసు. నా మీదే కాదు మేడం, అందరి మీద టార్గెట్ పెట్టేది. ఇప్పుడు నా పర్సనల్ థింగ్స్ కొన్ని కానీ హౌస్లోని సిగరెట్స్, ఎస్ దాన్ని నేను పర్సనల్ థింగ్స్ అంట, నా పర్సనల్ థింగ్స్ కానివ్వండి అవన్నీ దాచేయడం కానివ్వండి, దాన్ని మా బన్నీ అన్న గారివి మెడిసిన్స్ దాచేయడం కానివ్వండి, పర్సనల్ థింగ్స్ మీద ఎప్పుడు వెళ్ళకూడదు మేడం. మాట్లాడదామా, ఫన్ చేసుకుందామా, ఎంటర్టైన్ చేద్దాం, దట్స్ ఆల్. కానీ పర్సనల్ థింగ్స్ మీద వెళ్ళకూడదు. మెడిసిన్ ఎంత ఇంపార్టెంట్ మేడం, దాచకూడదు అలాంటివి దాని మీద. కానీ పర్సనల్గా ఎప్పుడు తీసుకోలేదు మేడం, అక్కడ వరకే. ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంటాం. మాకు నైట్ అయితే గ్రూప్ కాల్, మేము గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం మేడం, 23 మెంబర్స్ మొత్తం క్రియేట్ చేసుకొని అందరూ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ఏం తిన్నారు ఏంటి అని అంత ఫ్రెండ్లీగా ఉన్నాం మేడం అందరూ. అక్కడ వరకే మేడం. ఆ ప్రెజెంట్ ఆ గేమ్ ఆడేయడానికి, ఆ టాస్క్ ఆడే వరకు ఉండే కదా. పర్సనల్గా ఎవరూ తీసుకోలేదు మేడం, నేనైతే తీసుకోలేదు మేడం పర్సనల్గాను. అంతే అంత పాజిటివిటీ అంత. అవును మేడం. ఏం మేడం, నా వయసులో సగం వయసు మేడం అందరికీ. నా పిల్లలాంటి వాళ్ళే కదా మేడం అందరూ. నామినేషన్ కు ముందు తొక్కలో కెప్టెన్ అని మిమ్మల్ని ఏదో అన్నారు, తొక్కలో కెప్టెన్ ఎవర్ సిస్టర్ అని మీరు ఫైర్ అయిపోయారు చూసారా? ఆ ప్రోమో కూడా చాలా బాగుండేది మీది. అది మేడం, అది బిగ్ బాస్ హౌస్కి వెళ్తే 100% క్యాప్టెన్ అవ్వాలి అని అనుకుంటాం మేడం. క్యాప్టెన్ నిజంగా అది మంచి పోస్ట్ మేడం. క్యాప్టెన్ అన్నది అంటే అందరి మీద అథారిటీ పెంచడం అని కాదు, అదొక రెస్పాన్సిబుల్గా ఉంటుంది మేడం. యాక్చువల్లీ ఆ క్యాప్టెన్ అనేసరిగా అది రెస్పాన్సిబిలిటీ ఆ 100 వచ్చేస్తుంది మేడం. అది దానికి అంత చీప్గా అనడం చాలా తప్పు మేడం. ఆవిడ తక్కువలో క్యాప్టెన్ అనేది ఏమనంటే నాకు లాంగ్వేజ్ తెలియదు ఇది అంటారు. తెలియదని అంత స్పష్టంగా తెలుగులో మాట్లాడిన వాళ్ళు కూడా అంత స్పష్టంగా మాట్లాడరు. నాకు తెలియకుండానే అనేసారు అని అంటారు. అలాంటి వర్డ్స్ కొన్ని యూజ్ చేసేవారు. అక్కడ బాధ అనిపించేది. అలా కనుకని తక్కువ క్యాప్టెన్ అని అంటే క్యాప్టెన్లు అందరూ తక్కువ వాళ్ళ తప్పు, అలా కాదని చెప్తే సారీ అని చెప్పి